వెల్కమ్ టు డయల్ వ్యూ. మీరు ఆ గట్టు మేము ఈ గట్టు అంటూ దోస్త్ కటీఫ్ చెప్పుకొని 10 ఏళ్లు దాటాయి. అయినా సరే సమస్యలు ఇంకా పట్టి పీడిస్తున్నాయి. అర్థం కాలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి 10 ఏళ్లు దాటింది. 2014లో విభజన జరిగినా ఇప్పటికీ సమస్యలు అలాగే ఉన్నాయి. మొన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటూ వచ్చినటువంటి హైదరాబాద్ కాలపరిమితి సైతం ముగిసిపోయింది. ఈ ఏడాది అంటే 2024 జూన్ 2వ తేదీతో పరిపాలనా పరంగా హైదరాబాద్తో ఏపీకి ఉన్న సంబంధాలు తెగిపోయాయి. ఇలాంటి తరుణంలో ఈ నెల 6న భేటీ కాబోతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినా విభజన సమస్యలకు పరిష్కారం చూపిస్తారా, అసలు చూపించగలరా లేదా అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవటం లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు ₹1.5 కోట్ల. విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం కూడా ఆసక్తి చూపట్లేదు. గతంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా 2-3 సార్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన నో యూస్. విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి కూడా. మాజీ లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్ర సహా మరికొందరు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని, ఫలితంగా 2 రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయనేటువంటిది పిటిషనర్ల వాదన. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచినటువంటి 91 ఇన్స్టిట్యూషన్లు, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అత్యధిక భాగం హైదరాబాద్లోనే ఉన్నాయని లెక్కలు తేల్చాలనేటువంటిది పిటిషనర్ల అభ్యర్థన. 2 రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలను ఒకసారి గనక పరిశీలించినట్లయితే పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు విశ్వవిద్యాలయం వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైన కూడా వివాదాలున్నాయి. 2 రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ అనేక సార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై పీఠముడి ఇంకా వీడలేదు. 2 రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన అనేక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు 9వ షెడ్యూల్లో జాబితా చేశారు. చట్టంలోని 10వ షెడ్యూల్లో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా బిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనలపై సిఫార్సులు చేసినప్పటికీ ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది. విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి బకాయిల చెల్లింపు విషయంలో కూడా 2 రాష్ట్రాల మధ్య చర్చలు ముందుకు సాగలేదు. అలాగే ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై 2 రాష్ట్రాల మధ్య విభేదాలు అసలు కొలిక్కే రాలేదు. రాజధాని నగరమైన హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరిందని, దానికి టీఎస్ఆర్టీసీ నిరాకరించింది. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని, తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తారని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. పరిష్కారమైన సమస్య ఒకటైనా ఉందా అంటే ఒక ఢిల్లీలోని ఏపీ భవన్ సమస్య మాత్రమే. కేంద్రం 2 రాష్ట్రాలకు భూ కేటాయింపులు చేయడంతో ఏపీ భవన్పై వివాదం సద్దుమణిగింది. విభజన చట్టం ఆధారంగా 58-42 నిష్పత్తి ప్రకారం 2 రాష్ట్రాలు ఏపీ భవన్ ఆస్తులు పంచుకున్నాయి. తుది పరిష్కారం కోసం వేచి చూస్తున్నటువంటి సమస్యల్లో ఉద్యోగుల బదిలీ అంశం ఇప్పటికీ తేలనే లేదు. ఏపీకి కేటాయించినటువంటి 144 మంది తెలంగాణ ఉద్యోగులు ఇంకా అక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని తెలంగాణకు పంపాలని కోరుతున్నారు. నిజం చెప్పాలంటే విభజన సమస్యల పరిష్కారానికి 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రయత్నాలు అంతంత మాత్రమే. 2014లో తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఆస్తుల పంపకానికి అప్పటి గవర్నర్ నరసింహన్ నేతృత్వంలోని రాజ్భవన్ కేంద్రంగా
కొన్ని సమావేశాలు జరిగాయి. కానీ గవర్నర్ తెలంగాణ వైపు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ దూరం జరిగింది. పరిపాలన అమరావతికి మార్చుకోవడంతో సెక్రటేరియట్లో ఏపీకి కేటాయించిన భవనాలు ఇవ్వాలని కేసీఆర్ ఒత్తిడి చేశారు. దానికి చంద్రబాబు అంగీకరించలేదు. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కరించుకుందాం అనుకున్నారు. తర్వాత ఏపీలో ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయ్యారు. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. విజయవాడలో జరిగిన జగన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి కేసీఆర్ కూడా హాజరయ్యారు. తమ మధ్య బేసిన్లు భేషజాలు ఉండవని ప్రకటించారు. దీంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అనుకున్నారు. సెక్రటేరియట్లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు ఇచ్చేశారు జగన్. కానీ ఆ తర్వాత ఒక్క విభజన సమస్య పైన కూడా చర్చ జరగలేదు. రాజకీయంగా కేసీఆర్ జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్ర సమస్యల అంశంపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు ఆసక్తి చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చొరవ తీసుకొని మరీ జరుగుతున్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుల భేటీ ఆస్తుల నుంచి అంతస్తుల దాకా, బకాయిల నుంచి పోలవరం ముంపు మండలాల సమస్యల విలీనం వరకు తేల్చుతుందా లేక మరింతగా నాంచుతుందా చూడాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఓ పరిష్కారానికి వస్తారా లేదా అన్నదే కీలకం. అదే జరిగితే ఓ అద్భుతం అనుకోవచ్చు. కానీ ఒక్క సమావేశంతో ఏది అవ్వదని, సానుకూలంగా ఉంటే మరికొన్ని సమావేశాల తర్వాత అయినా పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయనుకోవటం చాలా మంచిది.